ఏం చేయనని చెప్తున్నా కదా, రా కూర్చో కూర్చో. ఏంటి వణుకుతున్నావు? నీ కొండేస్తావా? కొండేస్తావా? ఇవ్వవు కదా? ఎవడు ఇల్లు వాడికి చెప్పు. నేను ఇక్కడికి వచ్చింది వేరే పని మీద. ఆ పని పక్కన పెట్టి మీ పని మొదలు పెట్టాను, అక్కడ కూడా మిగలడు. అర్థమైందా? నిన్ను వదిలిపెట్టను రా. మిమ్మల్ని ఎలా తప్పించుకోవాలా అని చూస్తున్నప్పుడల్లా ఇక్కడే తిరుగుతారు. గుడ్ న్యూస్ చెప్దాం అనుకుంటే కనిపించరు. మీ గంట నుంచి వెయిట్ చేస్తున్నా మీకోసం. ఇస్తా అన్నాడా? ఇస్తా అన్నాడు. సగం ఇప్పుడు, మిగిలింది 1 month లో. మొత్తం ఎవడా? ఆశ కూడా హద్దు ఉండాలి. సగం ఇస్తా అన్నాడు కదా, అతను ఇది ఒప్పుకోవడమే గ్రేట్. నాకు మొత్తం ఇప్పుడే కావాలి. అంత నీకు కావాల్సినట్టు జరగదు. అతను ఓ మెట్టు దిగినప్పుడు నువ్వు కూడా ఓ మెట్టు దిగాలి. నువ్వే నా నీతులు చెప్పక్కర్లేదు. అతను అంతకంటే ఇప్పుడు ఏం చేస్తావు? ఇప్పుడే కావాలి. నాకు వెయిట్ చేసే టైం లేదు, నిన్ను బతలాడే ఓపిక లేదు. ఇవ్వలేదో చంపేస్తా. सर मैंने हैंडलिंग केस सर। आज తీసుకెళ్ళండి. అనిల్ ఈ కేసు చూడు. क्या डॉक्यूमेंट दिया?
अरे जल्दी ढूंढना। अरे राधे श्याम कितनी देर लगाते रहे फाइल ढूंढने के लिए, जल्दी निकालना। సార్ हाँ ఇతని అమ్మాయిని మ్యాన్ హ్యాండ్లింగ్ చేశాడు సార్. हाँ కంప్యూటర్ సార్ కూడా డ్యామేజ్ చేశాడు. ఏం పేరు? కిరణ్. ఏ ఊరు? సారీ సార్, ఏదో కోపంలో అలా చేశాను సార్. ఇంకా అవదు సార్. ఏ ఊరి పేరే సారియా? కాదు సార్, ఆ? హైదరాబాద్. హైదరాబాద్. ఏమే సారీలకే మనుషులు వదిలేస్తావా? అప్పుడు ఈ ఫైల్స్ ఎందుకు, ఈ కేసులు ఎందుకు, ఈ పోలీస్ స్టేషన్ ఎందుకే? సారీ సార్, ఏదో కోపంలో జరిగిపోయింది సార్. ఏమ్మాయి కంప్లైంట్ రాసి? సారీ సార్. రాసి. సారీ ఉమెన్ హ్యాండిలింగ్ కిరణ్ హైదరాబాద్. రాయమ్మా రాయ్ రాయ్. సార్, ఏదో కోపంలో చేశాను. ఇంకెప్పుడు అలా జరగదు. కంప్లైంట్లన్నీ ఎందుకులేండి ప్లీజ్. కొడతారా? మరి రౌండ్ ద క్లాక్ 2 రౌండ్లు పీకితే అయ్యగారికి మొత్తం దిగిపోద్ది, తర్వాత జైల్లో పెట్టొచ్చు. నువ్వు రాయమ్మా. ఎన్ని రోజులు జైల్లో ఉంచుతారు? నీకెన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు పెట్టచ్చమ్మా. ఫుడ్ బెడ్ ఫ్రీ. రాయమ్మా రాయ్ రాయ్ రాయ్. కంప్లైంట్ వదిలేండి. సారీ చెప్పాడు కదా. ఈ మాత్రానికి పోలీస్ స్టేషన్ కిందకమ్మా రావడం? నువ్వు ఆయనకి సారి చెప్పు, ఆయన నీకు సారి చెప్తాడు. మీ సంగతి బాగానే ఉంది, మరి నా సంగతి ఏంటి? సార్ సార్, నేను చూసుకుంటాను సార్. నువ్వు చాలా ఓపెన్ మైండ్ అయ్యా. ఆఫీసర్ ఎవరు రావట్లేదు కదా. ఇదిగో పెట్రోల్కు 5,000, స్టేషనరీకి 5,000 ఇచ్చాడు. స్టేషనరీయా? పేపర్ ఇచ్చాం కదా, వైట్ పేపర్ కంప్లైంట్ రాయడానికి. ఇవ్వు. నా దగ్గర 3,000 ఉన్నాయి సార్. మిగతా రేపు పొద్దున్న తీసుకొచ్చిస్తాను. రేపొద్దు 3,000. అది నేను నమ్మాలి. అలా నమ్మబట్టే ఇలా హెడ్ కానిస్టేబుల్ గా మిగిలిపోయా. ఇచ్చే ఓ పని చేయమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇటు సంగతి మేము చూసుకుంటాం. కానిస్టేబుల్ ఇన్ని బొక్కలో పెట్టండి. ఒక్క నిమిషం ఆగండి. ఈ వాచ్ ఉంచండి, డబ్బులు ఇచ్చి తర్వాత తీసుకెళ్తాను నేను. 3,000 రూపాయల వాచ్ ఇచ్చి రేపు పొద్దున 7,000 బ్యాలెన్స్ కట్టి తీసుకెళ్తావా? దాని ఖరీదు 7.5 లక్షలు. వాచి ఖరీదు 7.5 లక్షలా? ముంబై పోలీసులు మాదిరిగా కూడా కనిపించట్లేదే నీకు? కావాలంటే షోరూమ్ ఫోన్ చేసి కనుక్కోండి సార్. షోరూమ్ అదో బొక్క మాకు. 7,000. నీ టైం బాగుందా? ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అండి. మీ ఇంట్లో నేను అలా బిహేవ్ చేసి ఉండకూడదు. నాకే సిగ్గా ఉంది. అలా ఎలా బిహేవ్ చేసానో అర్థం కావటం లేదు. లైఫ్లో ఎంజాయ్ చేయటం తప్ప కోపం అంటే ఏంటో తెలియదు. చూడలేదు కూడా, అందులోని అమ్మాయిలతోనా? అమ్మాయిలతో? అమ్మాయిలతో ఫ్లర్ట్ చేయటం తప్ప ఇలా కోపంగా మాట్లాడటం మీతోనే ఫస్ట్ టైం. ఐఎమ్ రియలీ సారీ ఫర్ దట్. ఈ వాచ్ నిజంగా 7.5 lakhs? అవునండి, నాన్న కొనిచ్చాడు. ఇలాంటివి ఎన్నో, అన్నీ అమ్మేశాను. ఇది ఒకటే మిగిలింది. ఇది ఒకటైనా ఉంచుకోవాలనిపిస్తుంది. ఇఫ్ యూ డోంట్ మైండ్, వోడ్కా కొనిస్తారా? కంప్యూటర్, పోలీస్ స్టేషన్ ఇదన్నీ కలిపి డబ్బులు రాగానే ఇచ్చేస్తాను. ఓకే. నువ్వు చూస్తే నేను కాదు గౌతమి. నేను ఇక్కడికి వచ్చే నెల ముందు వరకు నా లైఫ్ ఎలా ఉండేదో తెలుసా? ప్రతి నిమిషం ఆనందమే. ఇట్స్ మ్యాజిక్. అరే చుక్కల్లో చక్కర్లే ఇహ కొట్టొద్దామురా. ఇదే బుధర్ బ్రదర్. లక్కర్లేదురా. లక్ష రేటుంటుంది తప్పుకి పర్లేదు చేసి రెండో చైనో బైకో కిక్కో పోతే పోనీ ఏంటిలే. నీ సైట్ ఆగరాదో మన పక్కన కూర్చుంటుందో మనం ఇక్కడ చుంటుంటేనే
ఫ్లైట్ లో అంతో ఇంతో కిక్కు ముందలే అది చుక్కల్లో తగ్గ చక్కర్లే ఇలా కొట్టుతామురా ఎన్నో రంగు ఆలోచిస్తూ చూడకోయ్ కావలసినంత వేసే గంటో పూటో రాత్రో పగలు వేస్తైపోని కాలమే ఏమంత లోసు లేదు మన కళ్ళకు నచ్చిందల్లా మన మొత్తం అవుతుంటేనే భూమి మీద పుట్టామంటే అంత ముందు లేదు ఇంత ఆనందంగా ఉంటానికి కారణం ప్రతి ఒక్కరికి నానేనేమో, నాకు మాత్రం మా నాన్నే. తనంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఒక ప్రైవేట్ బ్యాంక్ ఓనర్.